హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మళ్ళీ కొత్త వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఈరోజే వ్లాగ్ స్టార్ట్ చేశాను నేను, అంటే ఈరోజు ఛానల్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ చిన్న వీడియో అయితే పెట్టాను కదా, అండ్ ఈరోజు ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే రేపు వస్తుంది. ఇప్పుడు ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే మా వారైతే కొత్త బ్యాగులు తెచ్చారు, అవి చూపిస్తాను. అలాగే ఇవన్నీ మనం కూడా చూపిస్తాను. చూడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇదిగోండి మా ఆయన ఇంకా ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇదే బ్యాగులతోని. ఇక బ్యాగులు అయితే తీసుకొచ్చిండు 2. ఇంకా పిల్లలకైతే 2 బ్యాగులు అయితే తీసుకొచ్చారు. మొత్తం ఇది క్లాత్తో కుట్టినండి బ్యాగ్లో. అప్పుడు 3 years ఆ బ్యాగులు తెచ్చి 2 years అయిందా? 2 years బ్యాక్ లేదు 3 అనుకుంటా. 3 years అయింది అనుకుంటుంది కదా జస్ట్. 2 years ఆ బ్యాగులు ఇంకా అక్కడ ఉన్నాయి. పాత బ్యాగులు కూడా చూపిస్తాను నేను. ఇది దానికంటే పెద్దగా ఉన్నాయా? అంతేనా? అయితే ఇది బ్యాగు, ఇది సెకండ్. ఇద్దరికి కూడా 2 బ్యాగులు తీసుకొచ్చారు. అది కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఓపెన్ చేస్తే పెద్దగా వస్తున్నాయి. ఎన్ని జిప్పులు ఉన్నాయి? ఇక్కడేమో ఇక్కడ ఏదో పెట్టుకోవడానికి ఒకటి ఉంది, అండ్ ఇదొక జిప్పు, ఇదొక జిప్పు, ఇదొక జిప్పు, 4 ఎందుకు ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 5 జిప్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఉంది. 5 ఉన్నాయి చూడు. 5 జిప్పులు. అంతకుముందు పాత బ్యాగ్ కూడా ఉన్నది. ఆ పాత బ్యాగులు ఏం చిరగలేదు కానీ జిప్పులు కొంచెం ఫెయిల్ అయ్యి ఇవి కొంచెం ఊడినాయి. అవి 2 సంవత్సరాలకి అప్పటికి కుట్టించినాము, కానీ బాగానే ఉంది. కానీ వీళ్ళు కొత్త బ్యాగులు కావాలంటే ఇక మళ్ళీ అది ఇచ్చారు అన్నట్టు. కొత్త బ్యాగులు ఫస్ట్ టైం పెట్టిన బ్యాగులకు రేట్లు ఎక్కువ పెట్టినాం. అప్పుడు 1000 రూపాయలు ఒకటి తెచ్చినట్టున్నాము. తక్కువ ఒకటి. ఇప్పుడు ఇవి కూడా అంతేనే కదా? ఇవి కూడా అంతే ఫ్రెండ్స్. 800కి ఒకటి, మొత్తం 1600 2 బ్యాగ్స్. కానీ మంచిగా ఆగుతాయి వీళ్ళకి. ఇప్పుడు బుక్స్ చాలా ఉంటాయి కాబట్టి వెయిట్ ఆపుతుంది. క్లాత్ బ్యాగులు కాబట్టి వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. బాగుంది. అసలు ఇంత పర్ఫెక్ట్ ఎట్లా కుడతారు అసలు? ఆ మిషన్లు వేరే ఉంటాయా? బాగుంది. ఇది కూడా బ్లాక్. లోపల కూడా మందంగా ఉన్నది. బాగుంది. ఇప్పుడున్న పాత బ్యాగ్ కూడా అంతా బాగానే ఉన్నాయి. కానీ గీడ ఒక 2 సార్లు దిగింది. ఇది 2 సార్లు దిగింది అంతే. ఇక్కడ 2 సార్లు కుట్టించినాం. ఒకసారి 2 సార్లు జిబ్బు పోయింది అంతే. జిప్స్ ఫెయిల్ అయినాయి. జిప్స్ పెట్టించినాం. కానీ ఏంటంటే కొంచెం కలర్ కూడా ఏం చేంజ్ కాలేదు. కానీ వీళ్ళకి వద్దంటున్నారు. ఒక 2 సంవత్సరాలు వాడినాం. 2 సంవత్సరాలు వాడినాం కదా అని వద్దంటున్నారు. అందుకే కొత్తవి. ఇక స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఫస్ట్ అయితే ఈరోజు బ్యాగులతో స్టార్ట్ అయినాయి కొత్త వస్తువులు. ఇక మళ్ళీ షూలు, డ్రెస్సులు, బుక్స్ ఉన్నాయి. అసలు మెయిన్ లంచ్ బ్యాగులు కూడా కొంచెం బాగాలేవు. అవి కూడా అవి కొంచెం లేట్ అయినా తీసుకోవాలి. కొంచెం ఒక నెల అవి కూడా తీసుకోవాలి. ఇంకా షూలు అయితే వాంటెడ్ అన్ని బ్లాక్ వైట్ అవన్నీ తీసుకోవాలి. ఇంకా బుక్స్ అయితే మెయిన్. బుక్స్ అయితే అందరు తీసుకుంటారంటే ఇక మేము తీసుకోలేదు. ఇంకా వీళ్ళకి ఫస్ట్ నుండి స్టార్ట్ అయిపోయినాయి స్కూళ్ళు. నేనైతే రైస్ పెట్టిన, రైస్ అయితే అవుతుంది. సిమ్లో పెట్టేసిన. కూర అయితే ఏం చేయాలో మరి ఏం అర్థం కావట్లేదు. ఇవాళ అయితే ఫుల్ నాకు పన్ను నొప్పి వచ్చి నేను కూర ఏం చేయలేదు. ఇంకేదన్నా బయట తెప్పించుకున్నామా? ఎగ్ ఫ్రై అన్నా ఎగ్ రైస్ అన్నా వేసుకున్నాం అంతే. ఈ పట్టుకోవడానికి కూడా మంచిగా ఉన్నాయి కవర్స్. మంచిగా ఇచ్చిండు. క్వాలిటీ. షాప్ నేమా అది లేకపోతే నార్మల్గానా?
షాప్లో ఆ బ్యాగ్స్ కుడతారంట, కుట్టిన బ్యాగులు. ఈ డైరెక్ట్ కుట్టినాయి వాళ్ళే కుట్టి వాడుతారు. ఇంకా ఇప్పుడైతే కర్రీ ఏం చేస్తున్నానంటే కూరగాయలు ఉన్నాయి కానీ తినాలనిపించట్లేదు ఎందుకో. ఇంకా కొంచెం ఏదైనా స్పెషల్గా తినాలనిపిస్తుంది, అందుకని ఎగ్ కర్రీ చేద్దామని. ఉల్లిపాయలు అయితే 3 కట్ చేసినా కానీ పెద్ద ఉల్లిపాయలు, అందుకని అవి చాలా ఎక్కువ వచ్చేసినాయి. అండ్ ఎగ్స్ అయితే 5 తీసుకొచ్చాడు. ఈ 5 కూడా ఒకటి ఉంచేనా లేదంటే 5 అయినా ఇంకా కర్రీ చేస్తా. ఎలా చేస్తాను అనేది సింపుల్గా చూపిస్తా. ఇప్పుడైతే ఆయిల్ సింపుల్గా చేస్తా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పట్టుకుంటాను. పచ్చిమిర్చి పెట్టాను. మంచిగా మగ్గిన తర్వాత కూడా అల్లం వేసుకోవాలండి. మిగతా ప్రాసెస్ అదంతా మగ్గిన తర్వాత ఇది కొన్ని వాటర్ వేసిన, వాటర్ వేసినది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఎగ్స్ అయితే వేసుకుంటా. టేస్ట్ కూడా బాగుంటుంది కదా. కప్పలేంది, వాటర్ ఎక్కువైనాయి. వాటర్ ఏం చాలా ఎక్కువ. పిల్లలకైతే షూలు ఇప్పుడే తీసుకొచ్చాడు. వైట్ షూలు అయితే ఉన్నాయంట, అందుకని బ్లాక్ షూలు అయితే తీసుకొచ్చాడు ఇద్దరికి. ఇప్పుడే వెళ్ళి అసలు వేరే పని కోసం వెళ్ళి షూలు కూడా తీసుకొచ్చేసిండు. 2 జతల వైట్ షూలు అయితే బాగానే ఉన్నాయి కావచ్చు కదా. బ్లాక్ షూలు తీసుకున్నాడు ఇప్పుడు. ఇవేంది మళ్ళీ వేరే వేరే తీసుకున్నాం. ఈ మోడల్ సేమేనా? సేమ్ 2 జతలు బ్లాక్ షూ. పాత అయితే షూలు అన్నీ పడేయాలి ఇక. ఇట్లాంటివేనా కొంచెం వెరైటీ తీసుకుంటా అయిపో కదా. ఎంత నెంబర్? 2 10 ఇది రిపీట్ రైట్ రివర్స్. అయ్యో విడిగా అయిపోయినాయి. అన్నం తినారా? ఇప్పుడు ఎడికొస్తున్నారు. ఇప్పుడు కర్రీ అయితే అయిపోయినట్టే. మసాలా అయితే వేసేసుకుంటా. ఏదంటే ఇది నేను రెడీ చేసుకున్న మసాలా, ఇంట్లో రెడీ చేసుకున్నవన్నీ. ఇది కొంచెం వేస్తే చాలు, ఘాటు ఎక్కువ ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. లైట్గా వేసిన. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు. లాస్ట్లో కొత్తిమీర ఒకటే దగ్గర పడిపోయింది. ఇదిగోండి ఇంకా దగ్గర పడుతుంది అది. ఇంకొంచెం ఒక 2 minutes మళ్ళీ నేను సిమ్లో పెట్టేసి కుక్ చేసాను అనుకోండి. ఇంకంతా వాటర్ వేయకపోతే ఒక రకంగా అవుతుంది కర్రీ. నేను వాటర్ వేసాను కాబట్టి ఇట్లా అయింది. మా వారికి ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే ఫ్రైలు నచ్చవు, అందుకనే వాటర్ వేస్తాను. వాటర్ వేయకపోతే ఇంకొక రకంగా ఉంటుంది ఆ కర్రీ. అది సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. అది ఇంకొకసారి చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.